హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాలు, నష్టాలు, బాధలు, అప్పులు వీటన్నిటికి కారణం ఎవరు? మీ తల్లిదండ్రులు కాదు, మీ స్నేహితులు కాదు, మీ బంధువులు కాదు, మీ బాసు కాదు. వీళ్ళెవ్వరూ కాదు మిత్రమా. కేవలం నువ్వు మాత్రమే. ఇప్పటివరకు నువ్వు ఎలాంటి జీవితాన్ని అనుభవించావో, ఎన్ని కష్టాలు పడ్డావో, ఎన్ని బాధలు పడ్డావో వీటన్నిటికీ కారణం నువ్వే. అంటే నీ ఆలోచన విధానం, నువ్వు మాట్లాడే మాటల తీరు, ఇవి రెండే నీ జీవితాన్ని ఇలా నడిపిస్తున్నాయి. ఒక్కసారి నీ రోజువారీ జీవితాన్ని ఒక్క 10 నిమిషాలు గమనించు. నీకు రోజు మొత్తంలో సుమారుగా 70,000 ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ 70,000 ఆలోచనలలో ఎన్ని ఆలోచనలు నీ జీవితానికి సంబంధించి సమృద్ధిగా ఉన్నాయి? నేను ధనవంతుడిని, నేను ఆరోగ్యవంతుడిని, నేను అదృష్టవంతుడిని, ఈ ఫీలింగ్స్ రిలేటెడ్గా నీ ఆలోచనలలో ఎన్ని ఉన్నాయి? నాకు తెలిసి నీ ఆలోచనలలో కనీసం ఒక్కటి కూడా నేను సమృద్ధిగా జీవిస్తున్నాను ఈ భావనకు సంబంధించి ఒక్కటి కూడా ఉండదు. నా దగ్గర డబ్బు లేదు, నేను పేదవాడి ఇంట్లో పుట్టాను, నా జీవితం ఇంతే, డబ్బు నా దగ్గరకు వచ్చిన నిలబడదు, వాడు చూడు అదృష్టవంతుడు, ధనవంతుడు. బాగా డబ్బు ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులు, డబ్బు పాపిష్టిది, డబ్బు ఉంటేనే అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. డబ్బు గురించి నీకు వచ్చే ప్రతి ఆలోచన, నీ నుండి వచ్చే ప్రతి మాట ఈ విధంగానే ఉంటాయి మిత్రమా. ఈ విధంగానే ఉన్నాయి కాబట్టే నువ్వు ఇంకా ధనవంతుడివి కాలేదు. చాలని డబ్బుతో గందరగోళమైన జీవితాన్ని జీవిస్తున్నావు. అసలు నీపై నీకు నమ్మకం ఉన్నదా? నీకున్న తెలివితేటలతోటి, ఇప్పుడు నువ్వు చేస్తున్న పనితోటి ఆర్థిక స్వేచ్ఛను పొందగలను అనే నమ్మకం నీకు ఉన్నదా? చెప్పాలి మిత్రమా. ఈ వీడియో కామెంట్లో చెప్పు. నువ్వు ఎస్ అని చెప్పగలిగావంటే ఆర్థిక స్వేచ్ఛ పొందే అర్హత నువ్వు సాధించినట్లే మిత్రమా. నీకు ఏమాత్రం డౌట్ ఉన్నా, అనుమానము, సందేహము 1% ఉన్నా సరే, నువ్వు జీవితాంతం డబ్బు కోసం కష్టపడుతూనే ఉంటావు. రేపు బాగుంటుందేమోనే ఉద్దేశంతో నిరంతరం కష్టపడుతూనే ఉంటావు. ఆ రేపు అనే మంచి రోజు నీకు ఎప్పుడు వస్తుందో నీకే తెలియదు, కానీ కష్టపడుతూనే ఉంటావు. మిత్రమా, ఆర్థిక స్వేచ్ఛ పొందాలంటే కేవలం కష్టపడి పని చేస్తే చాలదు. మన మైండ్ సెట్ మారాలి. సంపదను సృష్టించే మైండ్ సెట్ మనం క్రియేట్ చేసుకోవాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో అనేక రకాల సమస్యలు ఉంటాయి. ప్రతి సమస్యలో సంపదను సృష్టించే అవకాశాన్ని గుర్తించగలిగే మైండ్ సెట్ మనమే తయారు చేసుకోవాలి. ఇలాంటి ధనవంతుడి మైండ్ సెట్ మనలో ఎప్పుడు తయారవుతుందో తెలుసా? డబ్బు గురించి నువ్వు మంచిగా మాట్లాడుతున్నప్పుడు, డబ్బు గురించి మంచిగా ఆలోచిస్తున్నప్పుడు మాత్రమే సంపద సృష్టించే అవకాశాలను నువ్వు కనిపెట్టగలుగుతావు. నువ్వున్న ప్రదేశంలోనే నీ చుట్టూ అనేక మంది ఉంటారు, 1000 మంది ఉంటారు. కానీ ఆ 1000 మందికి రాని ఆలోచన, సంపద సృష్టించే అవకాశం నీకు మాత్రమే వస్తుంది. ఎందుకంటే నువ్వు డబ్బును ప్రేమిస్తున్నావు, డబ్బును గౌరవిస్తున్నావు, డబ్బును ఆరాధిస్తున్నావు. నేను కూడా డబ్బు సంపాదించగలను అనే నమ్మకం ప్రతిరోజు నీలో బలపడుతుంది. ఇలాంటి జీవితాన్ని జీవించాలి మిత్రమా. ఇలాంటి ఆలోచనలతోటి ఉండాలి. అప్పుడే నీ చుట్టూ ఏం జరుగుతున్నా సరే, నీ చుట్టూ ఉన్న 1000 మందికి అది నెగిటివ్గా ఉన్నా సరే, నీకు మాత్రం పాజిటివ్గానే ఉంటుంది. అందులో డబ్బు సంపాదించగలిగే అవకాశాన్ని నువ్వు మాత్రమే చూడగలుగుతావు. కాబట్టి ఈ రోజు నుండి నీ రోజువారీ జీవితాన్ని మార్చుకో. నువ్వు మాట్లాడే ప్రతి మాటలో డబ్బు గురించి, డబ్బు చాలా మంచిది, డబ్బు నా స్నేహితుడు, నేను కోరుకున్నంత డబ్బు నా దగ్గరికి వస్తుంది, డబ్బు నాకు చిన్నప్పటి నుండి ప్రతి దానికి ఉపయోగపడుతుంది, థ్యాంక్ యూ మనీ. ఇలాంటి మాటలు మాత్రమే నీలో ఉండాలి.
నువ్వు ఇతరులకు చెప్పవలసిన అవసరం లేదు మిత్రమా. నీలో నువ్వు పదే పదే డబ్బు గురించి మంచిగా చెప్పుకో. నీకొచ్చే ప్రతి ఆలోచన కూడా డబ్బు గురించి ఎంతో మంచిగా ఉండాలి. నువ్వు సైలెంట్గా కూర్చొని ఉన్నావు, డబ్బు గురించి నీకు ఒక రెండు మూడు ఆలోచనలు వచ్చాయి. ఆ ఆలోచనలలో ఎలా ఉండాలంటే, నేను అదృష్టవంతుడిని, నేను ఇప్పుడు ఈ పని మొదలు పెట్టానంటే కనీసం ఈ పని ద్వారా నాకు ₹1,00,000 ఆదాయం వస్తుంది. ఇంతటి నమ్మకమైన ఆలోచనలు నీలో కలగాలి మిత్రమా. అప్పుడే డబ్బు ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి సమృద్ధిగా వస్తుంది. అది ఏ రూపమైనా కావచ్చు, బంగారం కావచ్చు, వజ్రాలు కావచ్చు, పొలాలు కావచ్చు, ఒక మంచి ఇంద్రభవనం లాంటి ఇల్లు కావచ్చు, నువ్వు ఆరోగ్యంగా ఉండటం కావచ్చు, ఏదైనా కావచ్చు మిత్రమా. నువ్వు ఎప్పుడైతే సంపద పట్ల ప్రేమతత్వంతో మంచిగా ఉంటావో, సంపద, డబ్బు, బంగారం కూడా నీతోటి ప్రేమతో నీతో పాటు శాశ్వతంగా నీ దగ్గరే నిలబడతాయి. నీకు ప్రతిరోజు ఆర్థిక స్వేచ్ఛను అందిస్తాయి. మరి ఇలాంటి అద్భుతమైన ఆర్థిక స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నట్లయితే నీకు ఎంత డబ్బు కావాలి, ఆ డబ్బు నీకు ఏ రూపంలో కావాలో ఈ వీడియో కామెంట్ ద్వారా ఈ విశ్వానికి తెలియజేయి మిత్రమా. నీకు 10 కోట్లు కావాలని నువ్వు కోరుకున్నట్లయితే ఆ 10 కోట్లు ఏ రూపంలో కావాలి? ₹1,00,00,000 బంగారం ద్వారా కావాలి, మరొక ₹1,00,00,000 ఒక మంచి ఇల్లు రూపంలో కావాలి, మరొక 50 లక్షలు నాకు ఒక మంచి కారు రూపంలో కావాలి. ఇలా ఏదైనా పర్వాలేదు మిత్రమా. నీకు ఎంత డబ్బు కావాలి, ఆ డబ్బు ఏ రూపంలో నీ దగ్గరికి రావాలని నువ్వు నిర్ణయించుకుంటున్నావు, దీన్ని చాలా క్లారిటీగా విశ్వానికి తెలియజేయి. నువ్వు ఎప్పుడైతే నీకు కావాల్సిన దాని పట్ల డబ్బు గురించి సరైన క్లారిటీ కలిగి ఉంటావో, విశ్వం నీ కోసం తొందరగా పని చేసి భౌతిక రూపంలో నీకు కావాల్సిన ప్రతి దానిని నీ వద్దకు తీసుకువస్తుంది. నీకు కావాల్సిన ప్రతిదీ నీ దగ్గరికి రావడానికి, నీ జీవితాన్ని ఆర్థిక స్వేచ్ఛాయుతంగా మార్చడానికి ఉపయోగపడే శక్తివంతమైన పాజిటివ్ మనీ అఫర్మేషన్స్ ని నేను ఈ వీడియోలో నీ కోసం మాత్రమే అందిస్తున్నాను. వీటిని పదే పదే విను మిత్రమా, మనసు పెట్టి పదే పదే విను. ఈ వీడియో పూర్తయ్యేసరికి నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ నీకు అనుకూలంగా మారిపోతారు. నిన్ను ధనవంతుడిని చేయడానికి ప్రతి ఒక్కరూ నీకు సహకరిస్తూ ఉంటారు. నీ చుట్టూన్న ప్రతి పరిస్థితిలో నువ్వు డబ్బును సంపాదించే అవకాశాలను కనిపెట్టగలుగుతావు. ఈ వీడియోని చివరి వరకు చూడు. చివరి వరకు చూసిన తర్వాత నీకు ఏమనిపించిందో కూడా ఈ వీడియో కామెంట్లో చెప్పు మిత్రమా. నేను ధనవంతుడిని, ఆర్థిక స్వేచ్ఛతో జీవిస్తున్నాను. నా అవసరానికి మించిన డబ్బు ఎల్లప్పుడూ నా దగ్గర ఉంటుంది. నేను ఆర్థిక విజయాలు సాధించే వ్యక్తిని. డబ్బు నా జీవితంలోకి సహజంగా, సులభంగా, నిరంతరం వస్తుంది. డబ్బు గురించి భయం లేకుండా నేను ప్రశాంతంగా జీవిస్తున్నాను. నా ఆర్థిక జీవితం సంపూర్ణంగా, స్థిరంగా మరియు సురక్షితంగా ఉంది. నా అవసరాలు, కోరికలు, లక్ష్యాలను సులభంగా తీర్చగల సంపద నా దగ్గర ఉన్నది. నా మనసు సంపూర్ణ సమృద్ధి భావనతో నిండి ఉన్నది. నేను కొరతను కాదు, అపారమైన సమృద్ధిని అనుభవిస్తున్నాను. నా జీవితంలో డబ్బు ఎల్లప్పుడూ సరిపడేంత ఉంటుంది.
నా ఆదాయ నా అవసరాల కంటే వేగంగా పెరుగుతుంది. నేను డబ్బును ఆనందంగా స్వీకరిస్తున్నాను. నేను డబ్బును తెలివిగా నిర్వహిస్తున్నాను. నేను డబ్బును ప్రేమిస్తున్నాను. నా సంపద విలువ పెరుగుతుంది. నా డబ్బు నా కోసం పనిచేస్తుంది. నా ఆర్థిక భవిష్యత్తు ప్రకాశవంతంగా వెలిగిపోతుంది. నేను నా ఆర్థిక జీవితంపై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నాను. డబ్బు నా జీవితంలోకి శాంతిని, స్వేచ్ఛను, అవకాశాలను తీసుకువస్తుంది. నేను డబ్బును ప్రేమతో, గౌరవంతో, జ్ఞానంతో స్వీకరిస్తున్నాను. అపారమైన సంపదతో జీవించడం నా జన్మ హక్కు. నా మనసు సమృద్ధిని సహజ హక్కుగా అంగీకరిస్తుంది. నేను సంపన్నమైన జీవితాన్ని పూర్తిగా స్వీకరించగలుగుతున్నాను. నేను నా ఇన్నర్ మైండ్లో ఆర్థిక స్వేచ్ఛను చూడగలుగుతున్నాను. నేను ఆర్థిక స్వేచ్ఛను కేవలం ఊహించడమే కాదు, అనుభవిస్తున్నాను. డబ్బుతో జీవించడం నాకు సహజంగా అనిపిస్తుంది. నా హృదయ సంపదను స్వీకరించే ఆనందంతో నిండి ఉన్నది. నా ప్రతి ఆలోచన సమృద్ధి వైపు నన్ను నడిపిస్తుంది. నా ప్రతి నిర్ణయం ఆర్థిక స్వేచ్ఛను బలపరుస్తుంది. నా ప్రతి చర్య సంపద సామ్రాజ్యాన్ని నిర్మిస్తుంది. నేను ప్రతిరోజు మరింత సంపన్నమైన వ్యక్తిగా ఎదుగుతున్నాను. నాకు కావాల్సిన సంపద సృష్టించే సామర్థ్యం నాలో ఉన్నది. నా జ్ఞానం, నైపుణ్యాలు, ప్రతిభ నాకు అపారమైన సంపదను తీసుకువస్తున్నాయి. నేను సమృద్ధిగా జీవిస్తున్నాను. నా జీవితంలో కొత్త ఆదాయ అవకాశాలు నిరంతరం పెరుగుతున్నాయి. నా సంపదకు అనేక సానుకూల మార్గాలు ఉన్నాయి. నేను డబ్బు సంపాదించడంలో తెలివైన వాడిని. నేను డబ్బును నిలుపుకోవడంలో క్రమశిక్షణ కలిగి ఉన్నాను. నేను సంపదను పెంచడంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాను.
నా ఆర్థిక జ్ఞానం రోజు రోజుకి పెరుగుతుంది. నా సంపద పెరుగుతున్న కొద్దీ నా శాంతి కూడా పెరుగుతుంది. నా కుటుంబంతో కలిసి ఆర్థిక స్వేచ్ఛను ఆనందంగా అనుభవిస్తున్నాను. నా ఇల్లు ప్రేమ, శాంతి, సంపద, ఆనందంతో నిండి ఉన్నది. నా సంపద నాకు కోరుకున్న జీవితాన్ని ఎంచుకునే స్వేచ్ఛను ఇస్తుంది. నా సమయాన్ని నాకు నచ్చిన విధంగా ఉపయోగించుకునే స్వేచ్ఛ నాకు ఉన్నది. నేను డబ్బుతో స్వేచ్ఛగా జీవించే జీవితాన్ని ఎన్నుకున్నాను. నా జీవితం డబ్బుతో పాటు శాంతి, ఆరోగ్యం, ప్రేమతో సంపూర్ణంగా ఉన్నది. నా ఆర్థిక స్వేచ్ఛను నేను కృతజ్ఞతతో అనుభవిస్తున్నాను. నాకు అవసరమైన ప్రతిదీ సమృద్ధిగా లభిస్తున్నందుకు నేను కృతజ్ఞుడిని. నేను కోరుకున్నంత సంపదను స్వీకరించడానికి నా మనసు పూర్తిగా సిద్ధంగా ఉన్నది. నేను కోరుకున్నంత డబ్బుతో సంపూర్ణ ఆర్థిక స్వేచ్ఛతో ఐశ్వర్యవంతుడిగా జీవిస్తున్నాను. నేను ధనవంతుడిని, ఆర్థిక స్వేచ్ఛతో జీవిస్తున్నాను. నా అవసరానికి మించిన డబ్బు ఎల్లప్పుడూ నా దగ్గర ఉంటుంది. నేను ఆర్థిక విజయాలు సాధించే వ్యక్తిని. డబ్బు నా జీవితంలోకి సహజంగా, సులభంగా, నిరంతరం వస్తుంది. డబ్బు గురించి భయం లేకుండా నేను ప్రశాంతంగా జీవిస్తున్నాను. నా ఆర్థిక జీవితం సంపూర్ణంగా, స్థిరంగా మరియు సురక్షితంగా ఉంది. నా అవసరాలు, కోరికలు, లక్ష్యాలను సులభంగా తీర్చగల సంపద నా దగ్గర ఉన్నది. నా మనసు సంపూర్ణ సమృద్ధి భావనతో నిండి ఉన్నది. నేను కొరతను కాదు, అపారమైన సమృద్ధిని అనుభవిస్తున్నాను. నా జీవితంలో డబ్బు ఎల్లప్పుడూ సరిపడేంత ఉంటుంది. నా ఆదాయ నా అవసరాల కంటే వేగంగా పెరుగుతుంది. నేను డబ్బును ఆనందంగా స్వీకరిస్తున్నాను. నేను డబ్బును తెలివిగా నిర్వహిస్తున్నాను. నేను డబ్బును ప్రేమిస్తున్నాను. నా సంపద విలువ పెరుగుతుంది. నా డబ్బు నా కోసం పనిచేస్తుంది. నా ఆర్థిక భవిష్యత్తు ప్రకాశవంతంగా వెలిగిపోతుంది.
నేను నా ఆర్థిక జీవితంపై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నాను. డబ్బు నా జీవితంలోకి శాంతిని, స్వేచ్ఛను, అవకాశాలను తీసుకువస్తుంది. నేను డబ్బును ప్రేమతో, గౌరవంతో, జ్ఞానంతో స్వీకరిస్తున్నాను. అపారమైన సంపదతో జీవించడం నా జన్మ హక్కు. నా మనసు సమృద్ధిని సహజ హక్కుగా అంగీకరిస్తుంది. నేను సంపన్నమైన జీవితాన్ని పూర్తిగా స్వీకరించగలుగుతున్నాను. నేను నా ఇన్నర్ మైండ్లో ఆర్థిక స్వేచ్ఛను చూడగలుగుతున్నాను. నేను ఆర్థిక స్వేచ్ఛను కేవలం ఊహించడమే కాదు, అనుభవిస్తున్నాను. డబ్బుతో జీవించడం నాకు సహజంగా అనిపిస్తుంది. నా హృదయ సంపదను స్వీకరించే ఆనందంతో నిండి ఉన్నది. నా ప్రతి ఆలోచన సమృద్ధి వైపు నన్ను నడిపిస్తుంది. నా ప్రతి నిర్ణయం ఆర్థిక స్వేచ్ఛను బలపరుస్తుంది. నా ప్రతి చర్య సంపద సామ్రాజ్యాన్ని నిర్మిస్తుంది. నేను ప్రతిరోజు మరింత సంపన్నమైన వ్యక్తిగా ఎదుగుతున్నాను. నాకు కావాల్సిన సంపద సృష్టించే సామర్థ్యం నాలో ఉన్నది. నా జ్ఞానం, నైపుణ్యాలు, ప్రతిభ నాకు అపారమైన సంపదను తీసుకువస్తున్నాయి. నేను సమృద్ధిగా జీవిస్తున్నాను. నా జీవితంలో కొత్త ఆదాయ అవకాశాలు నిరంతరం పెరుగుతున్నాయి. నా సంపదకు అనేక సానుకూల మార్గాలు ఉన్నాయి. నేను డబ్బు సంపాదించడంలో తెలివైన వాడిని. నేను డబ్బును నిలుపుకోవడంలో క్రమశిక్షణ కలిగి ఉన్నాను. నేను సంపదను పెంచడంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాను. నా ఆర్థిక జ్ఞానం రోజు రోజుకి పెరుగుతుంది. నా సంపద పెరుగుతున్న కొద్దీ నా శాంతి కూడా పెరుగుతుంది. నా కుటుంబంతో కలిసి ఆర్థిక స్వేచ్ఛను ఆనందంగా అనుభవిస్తున్నాను. నా ఇల్లు ప్రేమ, శాంతి, సంపద, ఆనందంతో నిండి ఉన్నది. నా సంపద నాకు కోరుకున్న జీవితాన్ని ఎంచుకునే స్వేచ్ఛను ఇస్తుంది. నా సమయాన్ని నాకు నచ్చిన విధంగా ఉపయోగించుకునే స్వేచ్ఛ నాకు ఉన్నది.
నేను డబ్బుతో స్వేచ్ఛగా జీవించే జీవితాన్ని ఎన్నుకున్నాను. నా జీవితం డబ్బుతో పాటు శాంతి, ఆరోగ్యం, ప్రేమతో సంపూర్ణంగా ఉన్నది. నా ఆర్థిక స్వేచ్ఛను నేను కృతజ్ఞతతో అనుభవిస్తున్నాను. నాకు అవసరమైన ప్రతిదీ సమృద్ధిగా లభిస్తున్నందుకు నేను కృతజ్ఞుడిని. నేను కోరుకున్నంత సంపదను స్వీకరించడానికి నా మనసు పూర్తిగా సిద్ధంగా ఉన్నది. నేను కోరుకున్నంత డబ్బుతో సంపూర్ణ ఆర్థిక స్వేచ్ఛతో ఐశ్వర్యవంతుడిగా జీవిస్తున్నాను. నేను ధనవంతుడిని, ఆర్థిక స్వేచ్ఛతో జీవిస్తున్నాను. నా అవసరానికి మించిన డబ్బు ఎల్లప్పుడూ నా దగ్గర ఉంటుంది. నేను ఆర్థిక విజయాలు సాధించే వ్యక్తిని. డబ్బు నా జీవితంలోకి సహజంగా, సులభంగా, నిరంతరం వస్తుంది. డబ్బు గురించి భయం లేకుండా నేను ప్రశాంతంగా జీవిస్తున్నాను. నా ఆర్థిక జీవితం సంపూర్ణంగా, స్థిరంగా మరియు సురక్షితంగా ఉంది. నా అవసరాలు, కోరికలు, లక్ష్యాలను సులభంగా తీర్చగల సంపద నా దగ్గర ఉన్నది. నా మనసు సంపూర్ణ సమృద్ధి భావనతో నిండి ఉన్నది. నేను కొరతను కాదు, అపారమైన సమృద్ధిని అనుభవిస్తున్నాను. నా జీవితంలో డబ్బు ఎల్లప్పుడూ సరిపడేంత ఉంటుంది. నా ఆదాయ నా అవసరాల కంటే వేగంగా పెరుగుతుంది. నేను డబ్బును ఆనందంగా స్వీకరిస్తున్నాను. నేను డబ్బును తెలివిగా నిర్వహిస్తున్నాను. నేను డబ్బును ప్రేమిస్తున్నాను. నా సంపద విలువ పెరుగుతుంది. నా డబ్బు నా కోసం పనిచేస్తుంది. నా ఆర్థిక భవిష్యత్తు ప్రకాశవంతంగా వెలిగిపోతుంది. నేను నా ఆర్థిక జీవితంపై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నాను. డబ్బు నా జీవితంలోకి శాంతిని, స్వేచ్ఛను, అవకాశాలను తీసుకువస్తుంది. నేను డబ్బును ప్రేమతో, గౌరవంతో, జ్ఞానంతో స్వీకరిస్తున్నాను. అపారమైన సంపదతో జీవించడం నా జన్మ హక్కు. నా మనసు సమృద్ధిని సహజ హక్కుగా అంగీకరిస్తుంది. నేను సంపన్నమైన జీవితాన్ని పూర్తిగా స్వీకరించగలుగుతున్నాను.
నేను నా ఇన్నర్ మైండ్లో ఆర్థిక స్వేచ్ఛను చూడగలుగుతున్నాను. నేను ఆర్థిక స్వేచ్ఛను కేవలం ఊహించడమే కాదు, అనుభవిస్తున్నాను. డబ్బుతో జీవించడం నాకు సహజంగా అనిపిస్తుంది. నా హృదయ సంపదను స్వీకరించే ఆనందంతో నిండి ఉన్నది. నా ప్రతి ఆలోచన సమృద్ధి వైపు నన్ను నడిపిస్తుంది. నా ప్రతి నిర్ణయం ఆర్థిక స్వేచ్ఛను బలపరుస్తుంది. నా ప్రతి చర్య సంపద సామ్రాజ్యాన్ని నిర్మిస్తుంది. నేను ప్రతిరోజు మరింత సంపన్నమైన వ్యక్తిగా ఎదుగుతున్నాను. నాకు కావాల్సిన సంపద సృష్టించే సామర్థ్యం నాలో ఉన్నది. నా జ్ఞానం, నైపుణ్యాలు, ప్రతిభ నాకు అపారమైన సంపదను తీసుకువస్తున్నాయి. నేను సమృద్ధిగా జీవిస్తున్నాను. నా జీవితంలో కొత్త ఆదాయ అవకాశాలు నిరంతరం పెరుగుతున్నాయి. నా సంపదకు అనేక సానుకూల మార్గాలు ఉన్నాయి. నేను డబ్బు సంపాదించడంలో తెలివైన వాడిని. నేను డబ్బును నిలుపుకోవడంలో క్రమశిక్షణ కలిగి ఉన్నాను. నేను సంపదను పెంచడంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాను. నా ఆర్థిక జ్ఞానం రోజు రోజుకి పెరుగుతుంది. నా సంపద పెరుగుతున్న కొద్దీ నా శాంతి కూడా పెరుగుతుంది. నా కుటుంబంతో కలిసి ఆర్థిక స్వేచ్ఛను ఆనందంగా అనుభవిస్తున్నాను. నా ఇల్లు ప్రేమ, శాంతి, సంపద, ఆనందంతో నిండి ఉన్నది. నా సంపద నాకు కోరుకున్న జీవితాన్ని ఎంచుకునే స్వేచ్ఛను ఇస్తుంది. నా సమయాన్ని నాకు నచ్చిన విధంగా ఉపయోగించుకునే స్వేచ్ఛ నాకు ఉన్నది. నేను డబ్బుతో స్వేచ్ఛగా జీవించే జీవితాన్ని ఎన్నుకున్నాను. నా జీవితం డబ్బుతో పాటు శాంతి, ఆరోగ్యం, ప్రేమతో సంపూర్ణంగా ఉన్నది. నా ఆర్థిక స్వేచ్ఛను నేను కృతజ్ఞతతో అనుభవిస్తున్నాను. నాకు అవసరమైన ప్రతిదీ సమృద్ధిగా లభిస్తున్నందుకు నేను కృతజ్ఞుడిని. నేను కోరుకున్నంత సంపదను స్వీకరించడానికి నా మనసు పూర్తిగా సిద్ధంగా ఉన్నది.
నేను కోరుకున్నంత డబ్బుతో సంపూర్ణ ఆర్థిక స్వేచ్ఛతో ఐశ్వర్యవంతుడిగా జీవిస్తున్నాను. నేను ధనవంతుడిని, ఆర్థిక స్వేచ్ఛతో జీవిస్తున్నాను. నా అవసరానికి మించిన డబ్బు ఎల్లప్పుడూ నా దగ్గర ఉంటుంది. నేను ఆర్థిక విజయాలు సాధించే వ్యక్తిని. డబ్బు నా జీవితంలోకి సహజంగా, సులభంగా, నిరంతరం వస్తుంది. డబ్బు గురించి భయం లేకుండా నేను ప్రశాంతంగా జీవిస్తున్నాను. నా ఆర్థిక జీవితం సంపూర్ణంగా, స్థిరంగా మరియు సురక్షితంగా ఉంది. నా అవసరాలు, కోరికలు, లక్ష్యాలను సులభంగా తీర్చగల సంపద నా దగ్గర ఉన్నది. నా మనసు సంపూర్ణ సమృద్ధి భావనతో నిండి ఉన్నది. నేను కొరతను కాదు, అపారమైన సమృద్ధిని అనుభవిస్తున్నాను. నా జీవితంలో డబ్బు ఎల్లప్పుడూ సరిపడేంత ఉంటుంది. నా ఆదాయ నా అవసరాల కంటే వేగంగా పెరుగుతుంది. నేను డబ్బును ఆనందంగా స్వీకరిస్తున్నాను. నేను డబ్బును తెలివిగా నిర్వహిస్తున్నాను. నేను డబ్బును ప్రేమిస్తున్నాను. నా సంపద విలువ పెరుగుతుంది. నా డబ్బు నా కోసం పనిచేస్తుంది. నా ఆర్థిక భవిష్యత్తు ప్రకాశవంతంగా వెలిగిపోతుంది. నేను నా ఆర్థిక జీవితంపై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నాను. డబ్బు నా జీవితంలోకి శాంతిని, స్వేచ్ఛను, అవకాశాలను తీసుకువస్తుంది. నేను డబ్బును ప్రేమతో, గౌరవంతో, జ్ఞానంతో స్వీకరిస్తున్నాను. అపారమైన సంపదతో జీవించడం నా జన్మ హక్కు. నా మనసు సమృద్ధిని సహజ హక్కుగా అంగీకరిస్తుంది. నేను సంపన్నమైన జీవితాన్ని పూర్తిగా స్వీకరించగలుగుతున్నాను. నేను నా ఇన్నర్ మైండ్లో ఆర్థిక స్వేచ్ఛను చూడగలుగుతున్నాను. నేను ఆర్థిక స్వేచ్ఛను కేవలం ఊహించడమే కాదు, అనుభవిస్తున్నాను. డబ్బుతో జీవించడం నాకు సహజంగా అనిపిస్తుంది. నా హృదయ సంపదను స్వీకరించే ఆనందంతో నిండి ఉన్నది. నా ప్రతి ఆలోచన సమృద్ధి వైపు నన్ను నడిపిస్తుంది. నా ప్రతి నిర్ణయం ఆర్థిక స్వేచ్ఛను బలపరుస్తుంది.
నా ప్రతి చర్య సంపద సామ్రాజ్యాన్ని నిర్మిస్తుంది. నేను ప్రతిరోజు మరింత సంపన్నమైన వ్యక్తిగా ఎదుగుతున్నాను. నాకు కావాల్సిన సంపద సృష్టించే సామర్థ్యం నాలో ఉన్నది. నా జ్ఞానం, నైపుణ్యాలు, ప్రతిభ నాకు అపారమైన సంపదను తీసుకువస్తున్నాయి. నేను సమృద్ధిగా జీవిస్తున్నాను. నా జీవితంలో కొత్త ఆదాయ అవకాశాలు నిరంతరం పెరుగుతున్నాయి. నా సంపదకు అనేక సానుకూల మార్గాలు ఉన్నాయి. నేను డబ్బు సంపాదించడంలో తెలివైన వాడిని. నేను డబ్బును నిలుపుకోవడంలో క్రమశిక్షణ కలిగి ఉన్నాను. నేను సంపదను పెంచడంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాను. నా ఆర్థిక జ్ఞానం రోజు రోజుకు పెరుగుతుంది. నా సంపద పెరుగుతున్న కొద్దీ నా శాంతి కూడా పెరుగుతుంది. నా కుటుంబంతో కలిసి ఆర్థిక స్వేచ్ఛను ఆనందంగా అనుభవిస్తున్నాను. నా ఇల్లు ప్రేమ, శాంతి, సంపద, ఆనందంతో నిండి ఉన్నది. నా సంపద నాకు కోరుకున్న జీవితాన్ని ఎంచుకునే స్వేచ్ఛను ఇస్తుంది. నా సమయాన్ని నాకు నచ్చిన విధంగా ఉపయోగించుకునే స్వేచ్ఛ నాకు ఉన్నది. నేను డబ్బుతో స్వేచ్ఛగా జీవించే జీవితాన్ని ఎన్నుకున్నాను. నా జీవితం డబ్బుతో పాటు శాంతి, ఆరోగ్యం, ప్రేమతో సంపూర్ణంగా ఉన్నది. నా ఆర్థిక స్వేచ్ఛను నేను కృతజ్ఞతతో అనుభవిస్తున్నాను. నాకు అవసరమైన ప్రతిదీ సమృద్ధిగా లభిస్తున్నందుకు నేను కృతజ్ఞుడిని. నేను కోరుకున్నంత సంపదను స్వీకరించడానికి నా మనసు పూర్తిగా సిద్ధంగా ఉన్నది. నేను కోరుకున్నంత డబ్బుతో సంపూర్ణ ఆర్థిక స్వేచ్ఛతో ఐశ్వర్యవంతుడిగా జీవిస్తున్నాను. నేను ధనవంతుడిని, ఆర్థిక స్వేచ్ఛతో జీవిస్తున్నాను. నా అవసరానికి మించిన డబ్బు ఎల్లప్పుడూ నా దగ్గర ఉంటుంది. నేను ఆర్థిక విజయాలు సాధించే వ్యక్తిని. డబ్బు నా జీవితంలోకి సహజంగా, సులభంగా, నిరంతరం వస్తుంది. డబ్బు గురించి భయం లేకుండా నేను ప్రశాంతంగా జీవిస్తున్నాను.
నా ఆర్థిక జీవితం సంపూర్ణంగా స్థిరంగా మరియు సురక్షితంగా ఉంది. నా అవసరాలు, కోరికలు, లక్ష్యాలను సులభంగా తీర్చగల సంపద నా దగ్గర ఉన్నది. నా మనసు సంపూర్ణ సమృద్ధి భావనతో నిండి ఉన్నది. నేను కొరతను కాదు, అపారమైన సమృద్ధిని అనుభవిస్తున్నాను. నా జీవితంలో డబ్బు ఎల్లప్పుడూ సరిపడేంత ఉంటుంది. నా ఆదాయ నా అవసరాల కంటే వేగంగా పెరుగుతుంది. నేను డబ్బును ఆనందంగా స్వీకరిస్తున్నాను. నేను డబ్బును తెలివిగా నిర్వహిస్తున్నాను. నేను డబ్బును ప్రేమిస్తున్నాను. నా సంపద విలువ పెరుగుతుంది. నా డబ్బు నా కోసం పనిచేస్తుంది. నా ఆర్థిక భవిష్యత్తు ప్రకాశవంతంగా వెలిగిపోతుంది. నేను నా ఆర్థిక జీవితంపై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నాను. డబ్బు నా జీవితంలోకి శాంతిని, స్వేచ్ఛను, అవకాశాలను తీసుకువస్తుంది. నేను డబ్బును ప్రేమతో, గౌరవంతో, జ్ఞానంతో స్వీకరిస్తున్నాను. అపారమైన సంపదతో జీవించడం నా జన్మ హక్కు. నా మనసు సమృద్ధిని సహజ హక్కుగా అంగీకరిస్తుంది. నేను సంపన్నమైన జీవితాన్ని పూర్తిగా స్వీకరించగలుగుతున్నాను. నేను నా ఇన్నర్ మైండ్లో ఆర్థిక స్వేచ్ఛను చూడగలుగుతున్నాను. నేను ఆర్థిక స్వేచ్ఛను కేవలం ఊహించడమే కాదు, అనుభవిస్తున్నాను. డబ్బుతో జీవించడం నాకు సహజంగా అనిపిస్తుంది. నా హృదయ సంపదను స్వీకరించే ఆనందంతో నిండి ఉన్నది. నా ప్రతి ఆలోచన సమృద్ధి వైపు నన్ను నడిపిస్తుంది. నా ప్రతి నిర్ణయం ఆర్థిక స్వేచ్ఛను బలపరుస్తుంది. నా ప్రతి చర్య సంపద సామ్రాజ్యాన్ని నిర్మిస్తుంది. నేను ప్రతిరోజు మరింత సంపన్నమైన వ్యక్తిగా ఎదుగుతున్నాను. నాకు కావాల్సిన సంపద సృష్టించే సామర్థ్యం నాలో ఉన్నది. నా జ్ఞానం, నైపుణ్యాలు, ప్రతిభ నాకు అపారమైన సంపదను తీసుకువస్తున్నాయి. నేను సమృద్ధిగా జీవిస్తున్నాను.
నా జీవితంలో కొత్త ఆదాయ అవకాశాలు నిరంతరం పెరుగుతున్నాయి. నా సంపదకు అనేక సానుకూల మార్గాలు ఉన్నాయి. నేను డబ్బు సంపాదించడంలో తెలివైన వాడిని. నేను డబ్బును నిలుపుకోవడంలో క్రమశిక్షణ కలిగి ఉన్నాను. నేను సంపదను పెంచడంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాను. నా ఆర్థిక జ్ఞానం రోజు రోజుకి పెరుగుతుంది. నా సంపద పెరుగుతున్న కొద్దీ నా శాంతి కూడా పెరుగుతుంది. నా కుటుంబంతో కలిసి ఆర్థిక స్వేచ్ఛను ఆనందంగా అనుభవిస్తున్నాను. నా ఇల్లు ప్రేమ, శాంతి, సంపద, ఆనందంతో నిండి ఉన్నది. నా సంపద నాకు కోరుకున్న జీవితాన్ని ఎంచుకునే స్వేచ్ఛను ఇస్తుంది. నా సమయాన్ని నాకు నచ్చిన విధంగా ఉపయోగించుకునే స్వేచ్ఛ నాకు ఉన్నది. నేను డబ్బుతో స్వేచ్ఛగా జీవించే జీవితాన్ని ఎన్నుకున్నాను. నా జీవితం డబ్బుతో పాటు శాంతి, ఆరోగ్యం, ప్రేమతో సంపూర్ణంగా ఉన్నది. నా ఆర్థిక స్వేచ్ఛను నేను కృతజ్ఞతతో అనుభవిస్తున్నాను. నాకు అవసరమైన ప్రతిదీ సమృద్ధిగా లభిస్తున్నందుకు నేను కృతజ్ఞుడిని. నేను కోరుకున్నంత సంపదను స్వీకరించడానికి నా మనసు పూర్తిగా సిద్ధంగా ఉన్నది. నేను కోరుకున్నంత డబ్బుతో సంపూర్ణ ఆర్థిక స్వేచ్ఛతో ఐశ్వర్యవంతుడిగా జీవిస్తున్నాను. నేను ధనవంతుడిని, ఆర్థిక స్వేచ్ఛతో జీవిస్తున్నాను. నా అవసరానికి మించిన డబ్బు ఎల్లప్పుడూ నా దగ్గర ఉంటుంది. నేను ఆర్థిక విజయాలు సాధించే వ్యక్తిని. డబ్బు నా జీవితంలోకి సహజంగా, సులభంగా, నిరంతరం వస్తుంది. డబ్బు గురించి భయం లేకుండా నేను ప్రశాంతంగా జీవిస్తున్నాను. నా ఆర్థిక జీవితం సంపూర్ణంగా, స్థిరంగా మరియు సురక్షితంగా ఉంది. నా అవసరాలు, కోరికలు, లక్ష్యాలను సులభంగా తీర్చగల సంపద నా దగ్గర ఉన్నది. నా మనసు సంపూర్ణ సమృద్ధి భావనతో నిండి ఉన్నది. నేను కొరతను కాదు, అపారమైన సమృద్ధిని అనుభవిస్తున్నాను. నా జీవితంలో డబ్బు ఎల్లప్పుడూ సరిపడేంత ఉంటుంది. నా ఆదాయ నా అవసరాల కంటే వేగంగా పెరుగుతుంది. నేను డబ్బును ఆనందంగా స్వీకరిస్తున్నాను. నేను డబ్బును తెలివిగా నిర్వహిస్తున్నాను. నేను డబ్బును ప్రేమిస్తున్నాను. నా సంపద విలువ పెరుగుతుంది. నా డబ్బు నా కోసం పనిచేస్తుంది. నా ఆర్థిక భవిష్యత్తు ప్రకాశవంతంగా వెలిగిపోతుంది. నేను నా ఆర్థిక జీవితంపై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నాను. డబ్బు నా జీవితంలోకి శాంతిని, స్వేచ్ఛను, అవకాశాలను తీసుకువస్తుంది.
నేను డబ్బును ప్రేమతో, గౌరవంతో, జ్ఞానంతో స్వీకరిస్తున్నాను. అపారమైన సంపదతో జీవించడం నా జన్మ హక్కు. నా మనసు సమృద్ధిని సహజ హక్కుగా అంగీకరిస్తుంది. నేను సంపన్నమైన జీవితాన్ని పూర్తిగా స్వీకరించగలుగుతున్నాను. నేను నా ఇన్నర్ మైండ్లో ఆర్థిక స్వేచ్ఛను చూడగలుగుతున్నాను. నేను ఆర్థిక స్వేచ్ఛను కేవలం ఊహించడమే కాదు, అనుభవిస్తున్నాను. డబ్బుతో జీవించడం నాకు సహజంగా అనిపిస్తుంది. నా హృదయ సంపదను స్వీకరించే ఆనందంతో నిండి ఉన్నది. నా ప్రతి ఆలోచన సమృద్ధి వైపు నన్ను నడిపిస్తుంది. నా ప్రతి నిర్ణయం ఆర్థిక స్వేచ్ఛను బలపరుస్తుంది. నా ప్రతి చర్య సంపద సామ్రాజ్యాన్ని నిర్మిస్తుంది. నేను ప్రతిరోజు మరింత సంపన్నమైన వ్యక్తిగా ఎదుగుతున్నాను. నాకు కావాల్సిన సంపద సృష్టించే సామర్థ్యం నాలో ఉన్నది. నా జ్ఞానం, నైపుణ్యాలు, ప్రతిభ నాకు అపారమైన సంపదను తీసుకువస్తున్నాయి. నేను సమృద్ధిగా జీవిస్తున్నాను. నా జీవితంలో కొత్త ఆదాయ అవకాశాలు నిరంతరం పెరుగుతున్నాయి. నా సంపదకు అనేక సానుకూల మార్గాలు ఉన్నాయి. నేను డబ్బు సంపాదించడంలో తెలివైన వాడిని. నేను డబ్బును నిలుపుకోవడంలో క్రమశిక్షణ కలిగి ఉన్నాను. నేను సంపదను పెంచడంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాను. నా ఆర్థిక జ్ఞానం రోజు రోజుకి పెరుగుతుంది. నా సంపద పెరుగుతున్న కొద్దీ నా శాంతి కూడా పెరుగుతుంది. నా కుటుంబంతో కలిసి ఆర్థిక స్వేచ్ఛను ఆనందంగా అనుభవిస్తున్నాను. నా ఇల్లు ప్రేమ, శాంతి, సంపద, ఆనందంతో నిండి ఉన్నది. నా సంపద నాకు కోరుకున్న జీవితాన్ని ఎంచుకునే స్వేచ్ఛను ఇస్తుంది. నా సమయాన్ని నాకు నచ్చిన విధంగా ఉపయోగించుకునే స్వేచ్ఛ నాకు ఉన్నది. నేను డబ్బుతో స్వేచ్ఛగా జీవించే జీవితాన్ని ఎన్నుకున్నాను. నా జీవితం డబ్బుతో పాటు శాంతి, ఆరోగ్యం, ప్రేమతో సంపూర్ణంగా ఉన్నది. నా ఆర్థిక స్వేచ్ఛను నేను కృతజ్ఞతతో అనుభవిస్తున్నాను. నాకు అవసరమైన ప్రతిదీ సమృద్ధిగా లభిస్తున్నందుకు నేను కృతజ్ఞుడిని. నేను కోరుకున్నంత సంపదను స్వీకరించడానికి నా మనసు పూర్తిగా సిద్ధంగా ఉన్నది. నేను కోరుకున్నంత డబ్బుతో సంపూర్ణ ఆర్థిక స్వేచ్ఛతో ఐశ్వర్యవంతుడిగా జీవిస్తున్నాను.